గెలిపిద్దాం ఓటేద్దాం విష్ణువర్ధన్ రెడ్డికి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల వేడి రాజుకుంది. ఈ ఎన్నికల వేడిలో భాగంగా తెలంగాణ పల్లెల్లో గ్రామ పంచాయతీల పోటీ ఎలా నడుస్తుంది, అభ్యర్థులు ఎలా జనాల్లోకి వెళ్తున్నారు, ఈ జనాల్లోకి వెళ్ళే మూమెంట్లో వాళ్ళ సమస్యలు సమస్యలు ఏం వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తారని వాళ్ళకి హామీ ఇస్తున్నారు తెలుసుకోవడానికి మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో మనతో ఉన్నారు. ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి. తను సామాజికంగా రాజకీయంగా గత 20-30 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేసిన ఈ గ్రామానికి, అలాగే బయట ప్రపంచానికి కూడా ఎన్నో సేవలు చేశారు. ఒక్కసారి తనతో మాట్లాడి ఈ గ్రామంలో పోటీలో ఎలా ముందుకెళ్తున్నారు, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ఆయన దృష్టికి వచ్చిన సమస్యలు ఏంది, ఎలా పోటీ ముందుకెళ్తుందో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. పోటీ ఎట్లా ఉందన్న గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. మన ఎంపీపీ గారి మహేంద్రన్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఇక్కడ ఉన్నటువంటి మురుగువాడలో ఉన్నటువంటి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే దేవునిగడ గ్రామంలో ఉన్నటువంటి బీటీ రోడ్డు కానీ, అక్కడ ఉన్నటువంటి మురుగు కాలువలు కానీ, డ్రైనేజ్ కానీ, అలాగే ఎస్సీ కాలనీకి ఇంతకుముందు చాలా మురుగు కాలువలు ఉండే, అలాంటిది మహేంద్రన్న గారు ఆధ్వర్యంలోనే మేమందరం యువకులుగా ఉండి ముందుకెళ్ళి అన్నింటినీ పరిష్కరించాం. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ యువకులమంతా, మాతోటి యువకులు మేమందరం కూడా రుద్రారం గ్రామస్తులం అందరము ముందుండి ప్రజలకు ఇప్పటివరకు సేవలు అందించాం. ఇక ముందు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. అలాగే దేవాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కానీ, ప్రతి గ్రామస్తులకు సంబంధించి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులం మేము కాబట్టి, అలాగే రహదారులు ఏదైతే పంట పొలాలకు ఉన్నాయో వాటిని కబ్జాలు చేస్తుంటే కూడా వాళ్ళ కబ్జాదారుల కోరల నుంచి కూడా మేము విడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు వాళ్ళకి ఎల్లవెల్ల అందుబాటులో ఉండి మహేంద్రన్న ఆధ్వర్యంలో, అలాగే మా యువకులందరి ఆధ్వర్యంలో, మా పెద్దల అల్లడ బాలే, అలాగే రమేష్ అన్న, ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో అమ్మలక్కలు, అలాగే మన ఇక్కడ బండ నరసింహులు, సతీష్ కుమార్, మిగతా యువకులంతా కూడా మేమందరం, చెవిటి రవి, వీరంతా కూడా చేదోడు వాదుగా ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందంజలో ఉంటామని తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎలక్షన్లో అవినీతికి తావు లేకుండా ఉండే సేవ చేసే కార్యకర్తలకు కానీ మేమైతే ముందు ఉంటాం. కాబట్టి ఈ యొక్క రుద్రారం గ్రామ పంచాయతీలో ఈ యొక్క గ్రామస్తుల అందరూ భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని, అలాగే మహేంద్రన్న యొక్క ఆశీర్వాదంతో మేము గెలిపొంది ఖచ్చితంగా సేవలు అందిస్తామని కూడా, అలాగే అవినీతికి సంబంధించినటువంటి అపోజిషన్ ఎవరైతే నిలబడుతున్నారో వారిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ సందర్భంలో 15 రోజులు ఏదో పండుగలాగా చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తరిమికొట్టే సమయం కూడా ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రుద్రారం గ్రామానికి సంబంధించి మేము బయట గ్రామంలో సర్వే చేసిన ప్రకారం 2 హేమహేమి పార్టీల నుంచి ఒక పార్టీ నుంచి 2 నాయకులు హేమహేమిగా పోటీ చేస్తున్నారు. ఒక వాయిస్ వినిపిస్తుంది. ఈ సందర్భంలో ఈ రుద్రారం గ్రామ పంచాయతీలో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించవలసిన ఆవశ్యకత, మీకే ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఏముంది? ఈ గ్రామ ప్రజలకి, రుద్రారం గ్రామ ప్రజలకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి ఒక్కసారి మా మీడియా V5 ఛానల్ ముఖంగా ఒకసారి వివరించండి. ఎందుకంటే 20-30 ఏళ్ళ చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు మహేంద్రన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ఒక్కసారి సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తులు పూర్తిగా ధన దోపిడితో, అలాగే భూములను కబ్జాలు చేస్తూ ఏదైతే కార్యక్రమం సాగుతూ ఉందో వాటన్నిటికీ అడ్డుకట్ట వేసి ప్రజలకు రక్షణ కూడా నిలిచాం. కాబట్టి ముఖ్యంగా భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తుల చర్యల నుంచి ప్రజలు ప్రశాంత వాతావరణంలో బతకడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే యువకులకు అవసరమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఏ కార్యక్రమమైనా మేము ముందుండి తీసుకెళ్తాం. కాబట్టి మేమైతేనే వాటిని సాధిస్తాం. కాబట్టి ప్రజలు మమ్మల్నే గెలిపిస్తేనే అవన్నీ సాధ్యమవుతాయి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అన్న, ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో మీరు సర్పంచ్గా గెలిస్తే ప్రతి మనిషికి ప్రతి రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే అయినా, సీఎం అయినా, పీఎం అయినా, ఒక సర్పంచ్ అయినా ఒక వ్యూ ఉంటుంది. నా గ్రామాన్ని ఇట్లా అభివృద్ధిలో చూడాలి, నా ప్రజలను ఇట్లా చూడాలి అన్నట్టు. మీ గ్రామానికి మీ ఆలోచన విధానంలో, మీ దృష్టిలో నా గ్రామాన్ని ఇట్లా చూసుకోవాలి అభివృద్ధులు అన్నట్టు, అట్లాంటి ఆలోచనలు కలలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఉండవండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పటి వరకు మాకు సాధ్యమైనటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాం. ఇక మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వచ్చే 5 ఏళ్ళు ఏదైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీధి దీపాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సోలార్తో అనుసంధానించి ఎప్పుడు కరెంటు పోకుండా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని అలాగే హామీ ఇస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లు ఏదైతే ఉన్నాయో కాలుకు మట్టి అంటకుండా ప్రజలు వాటిని మంచిగా అనుభవించడానికి సీసీ రోడ్లు ఎక్కడ లేకుండా కూడా మహేంద్రన్న ఆధ్వర్యంలో
వాటిని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి పరుస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. అలాగే గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏదైతే ఉందో తాగునీటి సమస్య లేకుండా మేమే సొంతగా వాటర్ ప్లాంట్ వేసి వాటిని నామమాత్రమైన రుసుము పెట్టి ప్రజలకు అందిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాం. మీ రుద్రారం గ్రామ పంచాయతీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసిన ఇప్పటివరకు తీరని మేజర్ సమస్యలు ఏమున్నాయి, వాటిని మీరు గెలిస్తే ఎట్లా పరిష్కరిస్తారు? ఇప్పటివరకు అయితే పంట పొలాలకు దారులు ఉన్నాయో నక్ష బాటలు ఉన్నాయి. వాటిని మామూలుగా సడక్ రోడ్ లాగా ఏర్పాటు చేసి వాటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తే వారు అష్టకష్టాలు వర్షాకాలంలో కూడా తీరిపోతాయని కూడా ఈ సన్న తెలుస్తున్నాం. అలాగే ఇంతకుముందు మేమందరం యువకులుగా ఉండి దేవంగఢ దగ్గర 80 సర్వే నెంబర్కి ఏదైతే ఉందో తోవలు లేకపోతే మహేంద్రన్ ఆధ్వర్యంలో ఆయన ముందుండి మేమందరం చేదోడవాదోడు ఉండి అల్లడబాలన్న మరియు నరసింహులు వీళ్ళంతా మిగతా బండి మల్లేష్ వీళ్ళందరూ కూడా రమేష్ అన్న కూడా ముందుండి వాటిని అందరి ఆ సహకారంతో వాటిని పూర్తి చేశాం. ఇక్కడ ఏదైతే ఉందో మన రేగడి భూములకు తవ్వ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా మా ఆధ్వర్యంలోనే ఎంఆర్ఓ గారితో మాట్లాడి రెవెన్యూ రికార్డు ప్రకారం వాటిని తవ్వ ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగంలోకి తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే చందనెల్లికి ఏదైతే ఉందో నక్షతవ్వను కూడా పూర్తి రోడ్డుగా విస్తరించి దాన్ని వారికి కబ్జాదారుల కోరలో పోకుండా కాపాడుతామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. చందనవెల్లి రుద్రారం అంటే మన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోనే ఒక హాట్ టాపిక్, పారిశ్రామికంగా అయినా ఉద్యోగాల పరంగా అయినా. ఈ గ్రామానికి సంబంధించి చదువుకున్న యువతకు విద్యా ఉపాధి కల్పనలో ఆ విధంగా మీరు ఏమన్నా సహాయం చేస్తారా? అట్లా ఆలోచనలు ఉన్నాయా? ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకంటే ఇంతకుముందు ఉద్యోగాల కోసం యువకులు అది చేసే వేచి చూసేవాళ్ళు. ఇక్కడ కంపెనీలు ఏదైతే వచ్చాయో భూముల ధరలు బాగా పెరిగాయి. అదొక అడ్వాంటేజ్ మాకు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే వెల్స్పన్ కానీ అమెజాన్ కంపెనీలు ఉన్నాయో వాటిని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడ చూడండి అదిగో అమెజాన్ కంపెనీ వాళ్ళను ఒప్పించి అంగన్వాడీ బిల్డింగ్ను ఎలా సుందరీకరణ చేశామో మీరు చూడండి. అలాగే ఇప్పుడు ఇక్కడ అవసరమైనటువంటి ప్రకృతి వనం, హెల్త్ సెంటర్, విద్య, ఇప్పుడు డ్వాక్రా భవనం లేదు, మన అమ్మలక్కలకు ఏదైనా సంఘాలు రాసుకోవాలంటే వాటి గురించి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఆ భవనం కూడా నిర్మిస్తాం. అలాగే ఆట వస్తువులకు సంబంధించినటువంటి పార్కు కూడా అమెజాన్ వాళ్ళను మాట్లాడి అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా వాటిని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చి యువకులకు శారీరకంగా ఆటపరంగా ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇదే సందర్భంగా మన ఎంపీపీ ఎక్స్ ఎంపీపీ ప్రశాంత్ మహేందర్ రెడ్డి అన్న మనతో ఉన్నారు. అన్నతో ఒక్క వాయిస్ తీసుకుందాం. అన్న నమస్తే. ఎలక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎలక్షన్ నామినేషన్ ఈరోజు వేయాలి అని అనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే నామినేషన్కి వెళ్తున్నాం. ఊళ్ళో పోటీ సర్వసాధారణం, అన్ని ఊళ్ళల్లో పోటీ ఉన్నట్టే పోటీ ఉంది. ఈ పోటీని కూడా అధిగమించి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయాలనో అన్ని కార్యక్రమాల కోసం మమ్మల్ని గెలిపిస్తే, ఈ ఊళ్ళో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మమ్మల్ని గెలిపిస్తే ఈ తాగుడుకు లొంగకుండా తాగినాక ఆ రోజుకే అయిపోతుంది. అందుకని తాగుడు తగ్గించి ఎవరైతే మంచోళ్ళో ఎవరైతే మంచి గెలిపించి వాళ్ళ కోటేస్తారని కోరుతున్నాం. ఇది ఇక్కడ మన రుద్రారం గ్రామ పంచాయతీకి సంబంధించి ఇక్కడ మన గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి తను సామాజికంగా రాజకీయంగా ఎన్నో సేవలు చేశాను, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని ఒక అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తానని మనతో అంటున్నారు.